అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీల మేనిఫెస్టోల గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి కదా. అసలు ఈ మేనిఫెస్టో ఏంటి, విధి విధానాలు ఏంటి అనేది జనాలు కూడా మర్చిపోతున్నారు. అభిమానాలే చూస్తున్నారు కానీ ప్రజలకు లబ్ధి చేకూరుతుందా లేదా అనే విషయం మీద మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదు. అసలు మేనిఫెస్టో అంటే ఏందనేది తెలియని వ్యక్తులు కూడా చాలామంది ఇలా రాజకీయాలు చేసే పరిస్థితిలో ఉన్నారు. సో మన మేనిఫెస్టో గురించి ఒకసారి చర్చిద్దాం. గతంలో మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే 2 మేనిఫెస్టోలు ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలకు ముందుగానే ఇరు పార్టీలు అంటే 2 పార్టీలు ఉన్నా 3 పార్టీలు ఉన్నా అవి ఏ పార్టీలైనా కూడా వాటికి సంబంధించిన మేనిఫెస్టోలు ముందుగానే ప్రజల వద్దకు వెళ్ళిపోతాయి. అవి వెలువరిస్తారనమాట. అప్పుడు అవన్నీ కూడా ఏంటంటే ప్రజలు చదువుకుంటారు. ఆ మేనిఫెస్టో చదివి ఉన్న రెండిట్లో ఏది బెస్టో ఆప్షన్ ఎంచుకుంటారు. ఎంచుకొని మ్యాక్సిమం 30 నుంచి 40% ఓటింగ్ మేనిఫెస్టోని డిపెండ్ అయ్యి ఓట్లు పడాయి. అంత పిచ్చిగా అభిమానంతో గొంతు కోసుకొని చేతులు కోసుకొని కిరోసిన్ పోసుకొని అంటించుకుని అంత ఉగ్రవాదం తీవ్రవాదం లాగా అభిమానులు ఉండరు. అంటే అప్పుడు పరిస్థితిలో రాజకీయాలు అలా ఉండే. అయితే లాస్ట్ ఎన్నికలకు కూడా కొంచెం మేనిఫెస్టోలు ముందు వచ్చినాయి. కానీ ఎలక్షన్ నోటిఫికేషను గంటల్లోనే ఉంది. మనకి కొన్ని గంటల వ్యవధి అని చెప్పొచ్చు. అది 2 రోజులు అవ్వచ్చా 3 రోజులు అవ్వచ్చా అనేది ఒక 50 గంటలు 60 గంటలు 100 గంటల్లో లెక్కేసుకోవటం ఎలక్షన్ నోటిఫికేషన్. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ఇంతవరకు మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. దీనికి కారణం ఏంటంటే ఓటర్లే దాన్ని ప్రశ్నించట్లేదు. ఇప్పుడు ఇరు పార్టీలకు సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా దాని గురించి చర్చించరు. అంటే ఎలక్షన్ అంతా ఇన్స్టెంట్ కాఫీ అనమాట, అప్పటికప్పుడు కలుపుకోవడం తాగేయటం. ఇది ఈ ప్రస్తుతానికి రాజకీయం నడుస్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా అసలు పాయింట్లోకి వద్దాం మనం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకుంటే మేనిఫెస్టో ఇంతవరకు ప్రకటించలేదు. అంటే మ్యాక్సిమం అంటే ఉన్నటువంటి సమాచారం మేరకు, నాకు అందిన సమాచారం మేరకు అయితే పాత స్కీములన్నీ కూడా యాజ్ యూజ్గా ఉంటాయి. ఏదన్నా ఒకటారా మారుస్తారేమో, కొత్తది ఏదైనా కలుపుతారేమో, అంతేగాని మేనిఫెస్టో అయితే పెద్దగా మార్పులు ఏమి ఉండవు. కాకపోతే ఆ కొత్తగా కలుపుతారు అనే అంశాన్ని మాత్రం కొంచెం వాడివేడిగా చర్చ నడుస్తుంది. ఏంటంటే రేపు 10వ తారీఖు జరగనున్నటువంటి సిద్ధం సభలో ఏదో రుణమాఫీ ప్రకటిస్తారని కానీ లేదా ఇంకేదన్నా చేస్తారని కానీ, విడతల వారీగా ఇస్తాడా, రైతులకు ఏం చేస్తాడు అని ఒక కోణంలో అయితే ఆంధ్రప్రదేశ్ రైతు వర్గానికి చెందిన వారు మొత్తం కూడా ఆలోచిస్తున్నారు. సో దీన్ని కొంచెం పక్కన పెడదాం. ఇక టీడీపీ విషయాన్ని, అదే టీడీపీ జనసేన అలయన్స్, ఆ పొత్తుతో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఇప్పుడు ఈరోజు బీజేపీతో కూడా టైఅప్ అయ్యే ఆలోచనలో ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, బీజేపీ ఏమంటుందంటే, మేము అభ్యర్థుల్ని మేము ప్రకటిస్తాము, నువ్వు ప్రకటించడం కాదు మేము ప్రకటిస్తామనే ఒక కోణంలో ఏదో చిన్న డిస్కషన్ అయితే నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అదైతే చూద్దాం కొంచెం. ఇక ఈ టీడీపీ జనసేన పొత్తుతో ఉన్నట్టు మేనిఫెస్టో అయితే టీడీపీ నుంచి ఒక 4-5 పథకాలతో, అంటే తెలంగాణలో ఏదైతే ఉందో, కర్ణాటకలో ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ తోటి జరిపినటువంటి గతంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఒక 5-6 విషయాలను మాత్రమే ఆ పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. అవి మాత్రమే వాళ్ళు స్టేజీ మీద ఎక్కడ కూడా బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. కానీ కొత్త విషయాలు ఇంక మిగతా ఇవి చేస్తాము అనేది మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. అయినా జనాలు మాత్రం తండోపతండాలుగా ఇరు పార్టీలకి వెళ్ళిపోతానే ఉన్నారు గొర్రెల్లాగా. సరే వెళ్ళినందుకు కాదు వచ్చినందుకు కాదు, కానీ ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోమని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. మీరంతా కూడా ఆలోచించాలి. మేనిఫెస్టో ఎవరిది జనాలకు ఉపయోగకరంగా ఉంది, ఎవరిది బాగలేదు అనేది మనం టిక్ చేసుకొని దాని ప్రకారం ఓటింగ్ అనేది పెరుగుద్ది. సరే ఆ పరిస్థితి లేదనుకోండి,
సరే ఉన్నది ఏదైనా కూడా మేనిఫెస్టో ఏం మేనిఫెస్టో ఏందనేది జనాలకు తెలియాలి కదా. ఎలక్షన్ దగ్గరికి వచ్చినాక ఆ 4 రోజుల్లో చేసేది ఏముంది? అంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారా? అదేం కాదు కదా. డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఓటు వేసే సత్తాని మన మేనిఫెస్టో ద్వారా నిరూపించుకోవాలా. దట్ ఈజ్ పొలిటికల్ యాక్షన్ అది. అంతేగాని అది లేకుండా మనం ఇలా చేయటం అనేది చాలా రాంగ్. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా జనాలు నాడిని బట్టే పోతున్నారని అనటంలో సందేహం లేదు, జరుగుతూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ ఆసరా, తోడు ఇట్లాంటివి అవన్నీ ఉన్నాయి కదా సంక్షేమ పథకాలకు సంబంధించి, ఇవన్నీ కూడా కొంచెం సైజు పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం అర్థమవుతుంది. అదే పెన్షన్లు కావచ్చు ఏవైనా కూడా. అంటే సైజ్ అంటే క్వాంటిటీ కొంచెం పెరిగి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ముసలాళ్ళ పెన్షన్ ఇప్పుడు 3,000 నడుస్తుంది కదా, 3,000ని 3,500 4,000, లేకపోతే ఆసరా పథకం ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉందనుకోండి, 10,000ని ఇంకొక 2,000 3,000 లేకపోతే ఒక 5,000 పెంచే ఆలోచనలు ఇదైతే జరుగుతూ ఉందనేది మాత్రం బయటకు వస్తున్న వార్తలు. అయితే మిగతావి మాత్రం మెయిన్ కాన్సెప్ట్ జనాలందరూ ఎదురు చూసేది ఏంటంటే మెయిన్గా రుణమాఫీ అనేది మాత్రం ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అంటే రాజశేఖర్ టైంలో జరిగింది కాబట్టి బేషరతుగా రుణమాఫీ ఎలా జరుగుతుంది అనే దాని మీద చర్చించుకుంటున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే హైలైట్, రేపు సిద్ధం సభలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 175 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా ఆ సభలో ప్రకటించే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యపడిద్దో తెలియదు, కానీ జస్ట్ అయితే జరుగుతూ ఉంది. సరే, ఇక టీడీపీ జనసేన పొత్తుతో ఉన్నటువంటి మేనిఫెస్టో కావచ్చు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కావచ్చు, పూర్తిగా ఇంతవరకు జనాల మధ్యలోకి రాలేదు. జనాలు కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. సరే, అవి వచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్ళటం కోసం ఈ వీడియో చేశాను. ఓకే, అంతా నమస్తే. థ్యాంక్ యూ.